ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన అన్నదాత రైతుల గురించి. తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు సిద్దిపేట చుట్టే జరుగుతున్నాయి. మార్చ్ 2022, 2026 అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు ఉత్సవం మేళ పెట్టేసి 1800 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ హరీష్ రావు గారు ఇది పెద్ద క్యాము మోసం అని చెప్పి మెమో సబ్మిట్ చేశారు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? రైతుల అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయా లేదంటే ఇదంతా కేవలం పేపర్స్ మీద గ్యారంటీగా మిగిలిపోతున్నాయా? డీప్గా డైవ్ చేసి చూద్దాం. అసలు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే అది బీఆర్ఎస్కి గడ్డ, హోమ్ గ్రౌండ్. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ వచ్చి పడిపోయింది. నర్మెట గ్రామంలో 720 మంది రైతులు ఉన్నారు. అక్కడ సగం మందికి ఇంకా లోన్ వేవియర్ అదే రుణమాఫీలు ఇంకా రాలేదు. బీఆర్ఎస్ ఆల్రెడీ స్టాట్స్ చూపిస్తుంది. అండ్ సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీలో 300 కోట్ల లోన్ వేవియర్ పెండింగ్ ఉంది. అంటే పాత బాకీలు ఇంకా తీర్చకుండా కొత్త భరోసాలు ఇస్తామంటే రైతులు నమ్ముతారా? అండ్ గవర్నమెంట్ చెప్పే 2 లక్షల లిమిట్ దాటిన రైతుల గురించి సీఎం మాటలు నమ్మి అప్పులు తెచ్చి మరీ బ్యాంక్స్లో కట్టకపోయిందంతా. కానీ వాళ్ళకి ఇంకా రుణమాఫీ అవ్వలేదు. ఇది నమ్మక ద్రోహమా కాదా జనాలకి?